దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరుచుకుంటివి. ఎక్కడి వరకు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, నిలబడిన నాతో, మైక్ సిద్ధంగా ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరేం మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధుడని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును ఏంటి చాలు. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి అనుందా? జనము నీవు నాశనం చేసితివి అనుందా? వినపడట్లా. నాశనం చేసితివి అని కనపడుతుంది. ఏంది నాకాడ? ఏమనుంది? జనమును నీవు వృద్ధి చేసితివి. ఆ యొక్క మాట బైబిల్ మొదటి గ్రంథం ఆది కాండంలోనే ఉంది. 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమని? నువ్వు ఫలించి విస్తరించి భూమిని నిండించి ఏం చేయమన్నాడు? అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు. ఆ మాట అక్కడే కనపడుతుంది. మరి ఎవరిని దేవుడు వృద్ధి పొందిస్తానంటున్నాడు? జనులని నీవు వృద్ధి పొందించదువు. ఎవరిని ఆయన వృద్ధి పొందమంటున్నాడు? చూడండి, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 14వ వచనం. యెహోవా, మిమ్మును మీ పిల్లలను ఏంటంట? ఎవరిని పొందించమంటున్నాడు? మిమ్మును మీ పిల్లలను నేను వృద్ధి పొందిస్తానంటున్నాడు. ఇప్పుడు నీ తెలివితేటల వల్ల నువ్వు వృద్ధి పొందుతావా? నీ జ్ఞానమును బట్టి నువ్వు బాగా చదువుతున్నావు, జాబ్ సాధించగలుగుతావా? నీకు మంచి తెలివి ఉందిగా, నీకు మంచి జ్ఞానం ఉందిగా, మంచి చదువు ఉందిగా, అన్నిట్లో ఫస్టేగా. మరి నీకెందుకు జాబ్ రావట్లా? నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడట్లా? నువ్వు ఆత్మీయతలు ఎందుకు వృద్ధి పంచబడతల్లా? ఆయన అంటున్నాడు, మిమ్మును మీ పిల్లలని ఏంటంట? నాశనం చేస్తానంటున్నాడా? ఏ విధంగా? మిమ్మును మీ పిల్లలు నేను వృద్ధి పొందిస్తానంటున్నాడు, అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. నువ్వు ఎలా అభివృద్ధి అవుతావు? దేవుడేమో నీ జనములను నేను వృద్ధి పొందిస్తానంటున్నాడు. ఎవరినంటే పిల్లలని, మిమ్మల్ని నేను వృద్ధి పొందిస్తానంటున్నాడు. మరి నీవు ఎలా అభివృద్ధి పొందుతావు? నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు? నువ్వు ఎలా ఆత్మీయతలు ఎదగలుగుతావు? నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? చూడండి త్వరగా మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 13:11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కష్టము చేత నువ్వు కష్టపడుతున్నావే, ఆ కష్టమంతా ఒకడొచ్చి దోచేస్తే నీకు ఎలా ఉంటుంది? నువ్వు బాగా కష్టపడుతున్నావు, బాగా చెమటోచి పనిచేస్తున్నాడు నీ భర్త, రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి. ఆ 1000 రూపాయలు కాస్త బార్ షాప్లోకి వెళ్ళి చేతికి నీకు 100 రూపాయలు వస్తుంటే నీకు ఎలా ఉంటుంది?
ఉం? నీకు ఎలా ఉంటది? బాధగా ఉండిద్ది కదా. అందుకని ఆయన అంటున్నాడు, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని ఆ? నువ్వు కష్టపడుతున్నావు, మొత్తం కూర్చుకుంటున్నావు, నీ ఆస్తిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వృద్ధి చేస్తానంటున్నాడు. పై మాట చదువు ఒక్కసారి. వినపడట్లా. ఏం చేత? అక్రమము చేత సంపాదించిన ధనము కాస్త క్షీణించిపోను. వస్తాయా? ఇంటికి వస్తాయా డబ్బులు? నష్టము చేత, మోసము చేత, కుట్ర చేత, హృదయమంతా పాపం పెట్టుకొని కష్టపడి నువ్వు సంపాదిస్తే డబ్బు ఉంటాయా? నువ్వు కష్టపడి సంపాదించావు, మోసము చేసి ఒకలని, ఆ డబ్బు వస్తాయా? ఇంటికి క్షీణించిపోతాయి. ఆ ధనము కాస్త వేరొకళ్ళు సంపాదించుకుంటారు. నువ్వు ఎప్పుడు మోసం చేసి ఒకళ్ళ మీద కుట్ర పొంది, ఒకళ్ళ మీద అసూయ పెంచుకొని, ఒకళ్ళ మీద గర్వం పెంచుకొని, ఆ ధనము దేని కిందంట? ఒకళ్ళని అన్యాయం చేసి లాక్కుంటావే, ఆ సొమ్మంట ఒక్క క్షణము కూడా నిలవదంట. నువ్వు సంతోషపడొచ్చు ఒకళ్ళని నాశనం చేసి, ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసి నువ్వు సంతోషపడొచ్చు. అది ఎంతకాలమో నిలవదంట, అది ఎంతకాలమో ఉండదంట. ఆ ధనమంట క్షీణించిపోయిద్ది. మరి నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు? నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావంటే, నీతిగా, నిజాయితీగా నీకు నువ్వు సంపాదిస్తావే, నీకు నువ్వు దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తావే, నీకు నువ్వు తగ్గించుకొని దేవుడితో ఎదుగుతావే, అప్పుడు అభివృద్ధి పరచబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ రోజున నువ్వు అభివృద్ధి పరచబడడానికి కారణం ఏంటి? మోసం, కుట్ర, కుళ్ళు, అసూయ, గర్వం హృదయంలో ఉంచుకొని కష్టపడి ప్రార్థన చేస్తే ఫలింపుండదు. శరీరేచ్ఛలు హృదయమంతా పెట్టుకొని ప్రార్థన చేస్తే పరలోకం జారదు. నువ్వు ఆశీర్వదించబడవు, నువ్వు అభివృద్ధి పరచబడవు. ఈ రోజున దేవుడు జనముని వృద్ధి పొందిస్తానంటున్నాడు, మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానంటున్నాడు. కరెక్టే. నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావంటే, నువ్వు ఎలా ఆశీర్వదించబడతావంటే, నువ్వు ఎలా వృద్ధి పరచబడతావంటే, కష్టము చేస్తా కూర్చుకున్న వాడు మాత్రమే వృద్ధి పొందిస్తాడు, అభివృద్ధి పడతాడు. మోసము చేసి బల్ల కింద చేతులు పెట్టి హృదయమంతా పాపం పెట్టుకొని, హృదయమంతా కుళ్ళు పెట్టుకొని, హృదయమంతా అసూయ పెట్టుకొని కష్టపడినా కానీ ఆ సొమ్ము క్షీణించి పోతుంది. నువ్వు సంతోషపడవచ్చు ఒకళ్ళని నాశనం చేసి, నువ్వు సంతోషపడవచ్చు ఒకళ్ళ మీద అసూయపడి. ఆ సంతోషం నిలవదు, ఆ సంతోషం తుది వరకు నిలవదు. మరి నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నువ్వు ఎలా అభివృద్ధి పడతావు? ఆయనే వృద్ధి పొందిస్తానని ఆది కాండంలోనే చెప్పాడు. మరి మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని ఆయన చెప్తున్నాడు. మరి నీకు నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నీ కష్టము చేత హృదయమంతా దైవభక్తితో, హృదయమంతా ఆత్మీయతలు ఎదుగుతూ నువ్వు కష్టపడతావే, ఆ సొమ్ము దొంగలొచ్చి దోచుకుపోయే అవకాశం కూడా ఉండదు. కష్టపడి సంపాదిస్తున్నాడు భర్త, చివరికి వచ్చి 100 రూపాయలు పెడుతున్నాడు, 1000 రూపాయలు కాస్త. ఏం చేస్తున్నాడు? అపవాదిగాడు దోచేస్తున్నాడు. మరి ఆ అపవాదిగాడు దోచేయకుండా ఉండాలంటే, నువ్వు కష్టపడిందంటే నీ దగ్గర ఉండాలంటే నీవేం చేయాలి? కష్టపడాలి. దేంట్లో? దేవుడి సన్నిధిలో నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా కష్టపడితే ఆ సొమ్ము నీదైది. నీ కష్టం నువ్వు అనుభవించగలుగుతావు, అభివృద్ధి పొందగలుగుతావు. మరి ఎవరు అభివృద్ధి చేస్తారు? కాదే. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు పొలం వెళ్తున్నావు, నీ యజమాని నీకు ధనం ఇస్తాడా, లేకపోతే పక్కింటి ఆయన వచ్చి ధనం ఇస్తాడా? ఒకసారి మాట చూడండి. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.
నేను నాటి తిని 3వ అధ్యాయము 6వ వచనం. నేను నాటి తిని నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఇప్పుడు ఎంతమంది విత్తనాలు నాటారు? చేతులు ఎత్తండి, ఏం కాదులే. మరి వర్షాలు పడాలని ఎంతమంది ప్రార్థన చేశారు? మరి పడతనీయా లేదా? మీరు విత్తనాలు విత్తారు కరెక్టే, వర్షాలు పడతని కరెక్టే. దాన్ని వృద్ధి పొందించేది నీవా? దాన్ని ఫలింపు చేసేది నీవా? వర్షాలు పడాలి పడాలి పడాలని ప్రార్థన చేస్తావు, దానిని విస్తరించేలాగా చేసేది నీవా? దాన్ని వృద్ధి పొందించేలాగా చేసేది నీవా? మరి ఎవరు చేస్తారు? మరి ఈ రోజున నీవు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడాలంటే కేవలం దేవుని వలనే. నువ్వు ఎలా అభివృద్ధి పరచబడతావు? దేవుడి ద్వారా. మరి నువ్వు ఎలా అభివృద్ధి పరచబడతావంటే నీ చేతులారా నువ్వు కష్టపడి దేవుడి ఎదిగినప్పుడు, ఎవరిని మోసం చేయక, కుళ్ళు కుట్ర ఉంచుకోక, నిజాయితీగా, పరిశుద్ధంగా, నీతిగా ఉన్నప్పుడు అభివృద్ధి పరచబడతావు. మరి ఎవరు నిన్ను అభివృద్ధి పరుస్తాడంటే దేవుడే అభివృద్ధి పరుస్తాడు అంటున్నాడు. నేను ఆ వాక్యం చూశాను, చూడండి ఒకసారి. దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో అభివృద్ధి పరచబడ్డాడు, విస్తరించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎవరైనా చూసి ముగిస్తాను, చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. చదువు. 4:10. ఎబేజు ఇజ్రాయేలా దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ, దయచేసి మాకు కీడు రాకుండా దానిలో నుండి దాన్ని తప్పించుము. ఎవరైనా ఎబేజ్ ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా మాకు ఏ కీడు రాకుండా మమ్మల్ని తప్పించాయా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు తనని ఏం చేశాడు? తొలగించాడు, తప్పించాడు, అభివృద్ధి పరిచాడు, విస్తరించాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున నీ ప్రార్థన ఏ విధముగా ఉంది? నీ ప్రార్థన ఏ విధముగా ఉంది? పరుల సంపు ఆశించే వారిలాగా ఉందా? ఒకళ్ళ హతమార్చేలాగా ఉందా? ఒకళ్ళ నాశనం చేసేలాగా ఉందా? నీ కుటుంబాన్ని కట్టుకునే విధముగా ఉందా? ఎబేజు ప్రార్థన వల్ల నీ ప్రార్థన ఉందా? నువ్వు ఈ రోజున ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఈ రోజు నుంచి మరి 52 రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడ్డాయి. మొదటి వారంలో మనం ఉన్నాం. నీ ప్రార్థన ఎలా ఉందని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? దేశం యొక్క సరిహద్దులని విశాలపరచాలని ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నావా? అనేక మంది యందు అసూయ పడాలని ప్రార్థన చేస్తున్నావా? అనేక మంది క్షీణించిపోవాలని ప్రార్థన చేస్తున్నావా? అనేక మందిని ఇబ్బంది పడాలి, వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళు అలానే ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఎలా ఉంది? దేశం మంచి కోరే విధముగా ఉందా? నీ కుటుంబం మంచి కోరే విధముగా ఉందా? ఒక ఎబ్బేజు ప్రార్థన నీలో ఉందా? ఒక దానియేలు ప్రార్థన నీలో ఉందా? ఈ రోజున నీ ప్రార్థన ఏ విధముగా ఉంది? ఆయన వృద్ధి పొందిస్తానంటున్నాడు. నిన్ను ఎలా అభివృద్ధి పరుస్తాడంటే, నువ్వు పొరుగు వారి సొమ్ముని ఆశించక, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధతగా నీకు నువ్వు కష్టపడితేనే, దాన్ని కూర్చుకుంటేనే అభివృద్ధి పరుస్తాడు. మరి ఎవరు అభివృద్ధి పరుస్తారు? దేవుడే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అభివృద్ధి పరిచిన వ్యక్తి ఏ విధంగా ప్రార్థన చేశాడు? అయ్యా ఏ కీడు నాకు కాదు, మా కుటుంబానికి, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా సంఘానికి, మా సేవకుడి కుటుంబానికి రాకుండా నీ అగ్ని కంచివేయి అని ప్రార్థన చేశాడు ఎబేజ్. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా తప్పించాయని ప్రార్థన చేశాడు. మరి నీ ప్రార్థన ఎలా ఉంది?
దేశము యొక్క విశాలపరిచయ్యా, ఈ సంఘాన్ని విశాలపరిచయ్యా, అభివృద్ధి పరిచయ్యా. నీ ప్రార్థన ఏ విధముగా ఉంది? ఈ రోజున ఉపవాసం ఉండి అందరు ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఎత్తారు. మరి మీ ప్రార్థన ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజున? యథావిధిగా ప్రార్థన, అలవాటు చొప్పున ప్రార్థన చేస్తారు, చదివిందే చదువుతారంట. నాకు వినటానికి బోరు కొట్టింది, ఆయనకి ఎలా ఉండిద్దో మరి. మరి ఈరోజు నీ ప్రార్థనలో మార్పు రావాలి. ఒక ఎబ్బేజ్ ప్రార్థన నీలో ఉండాలి. ఈరోజు నువ్వు అగ్నిచేత మండించబడాలి. నీ ప్రార్థనకి ప్రాకారాలు కూడబడాలి. ఈరోజు నీ ప్రార్థన ఆ విధముగా ఉండాలి. దేశము యొక్క విశాలపరిచయ్యా, సంఘాన్ని విశాలపరిచయ్యా, అభివృద్ధి పరిచయ్యా, ఆ విధముగా ఉండాలి. కానీ అసూయ, గర్వం, కుళ్ళు, కుట్ర, పాపం నీలో ఉంచుకొని ప్రార్థన చేస్తే మోసము చేత సంపాదించిన ధనము, కుళ్ళు కుట్ర చేత ప్రార్థన చేసిన ఆ ప్రతిఫలం క్షీణించిపోతుంది. ఇంతవరకు నీ ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం ఇదేనేమో. నీ కుటుంబం ఇంకా అభివృద్ధి పరచబోవడానికి కారణం ఇదేనేమో. నువ్వు ఇంకా విస్తరించబోవడానికి కారణం ఇదేనేమో. నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఇదేనేమో. ఇక నుంచి నీ ప్రార్థనలో మార్పు రావాలి. ఒక ఎబ్బేజ్ ప్రార్థన నీ ప్రార్థన అవ్వాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున కుటుంబం గురించి, సంఘస్థుల గురించి, గ్రామం గురించి, రాకడ సమీపముగా ఉంది, దేశం గురించి, రాష్ట్రం గురించి, నీకు తెలిసిన ప్రతి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. కానీ స్వార్థమైన ప్రార్థన నీలో ఉండకూడదు. మా ప్రాంతానికి, మా దేశానికి ఏ తెగులు రాకుండా కంచి వేసి వాటిని తప్పించు. ఎబ్బేజ్ ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉందో చెప్పా, ముగిస్తాను. నన్ను నా బిడ్డల కాపాడయ్యా, నా అప్పులు తీర్చయ్యా, మాకు జాలయ్యా. ఇంతవరకు అదే ప్రార్థన. నా గర్భం తెరవయ్యా, నా పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యయ్యా, అదే ప్రార్థన. నాకు జాబ్ ఇయ్యయ్యా, నాకు వివాహం చెయ్యయ్యా, అదే ప్రార్థన. ప్రార్థనలో చేస్తున్నాం. అభివృద్ధి పరచబడ్డావా? బాగా ఆశీర్వదించబడ్డావా? బాగా కుటుంబం ఎదిగిందా? లేదు. ఈ రోజున ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన మారాలి. ఒక ఎబ్బేజ్ వలె ప్రార్థన చేయి. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా. యాకోబు పోరాడాడు, పెనుగులాడాడు, జవాబు వచ్చే వరకు. ఆ విధంగా నీ ప్రార్థన మారాలి. ఒక ఎబ్బేజ్ వలె ప్రార్థన మారాలి. సంఘము అభివృద్ధి పరచబడాలి, విస్తరించబడాలి. వచ్చిన వాళ్ళందరూ కార్యాలు జరిగి ప్రతి వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు నిజమైన క్రైస్తవుడు. ఈరోజు నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారాలనుకుంటున్నావా? స్వార్థంగా నా కుటుంబాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేయాలనుకుంటున్నావా? చాయిస్ ఈజ్ యువర్స్. అందరు ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ ప్రార్థన ఎలా ఉంది? ఈరోజు నువ్వు ఇంకా అభివృద్ధి పరచబోవడానికి కారణం ఏంటి? నీ కుటుంబం ఆశీర్వదించబోవడానికి కారణం ఏంటి? నువ్వు ఇంకా విస్తరించబోవడానికి కారణం ఏంటి? దేవుడేమో ఆది కాండంలోనే చెప్పాడు, మిమ్మును మీ పిల్లలు నేను విస్తరిస్తాను, భూమిని నిర్ణయించండి, అభివృద్ధి పరచబడండి అని. మరి మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోయిద్ది. మరి నువ్వు కష్టపడిన సంపాదించిన ధనము కూడా ఇంటికి రావట్లేదంటే నువ్వు ఏ హృదయంతో సంపాదిస్తున్నావు? బల్ల కింద చేతులు పెడుతున్నావు అక్రమ సంబంధాలతో. అక్రమముగా హృదయం అంతా పాపం పెట్టుకొని కుళ్ళు కుట్రతో అసూయతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకం వెళ్ళదు, మందిరములోనే నిలిచిపోయింది. ఎబ్బేజ్ ప్రార్థన చేశాడు, ఒక ఏలియా ప్రార్థించాడు, ఎలీషా ప్రార్థించాడు, గొప్ప కార్యాలు చూశారు. నీ ప్రార్థనలో ఒక నీతి, నిజాయితీ, పరిశుద్ధత, కుళ్ళు కుట్ర లేకుండా ప్రార్థించు. దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రాంతాల కొరకు. దేవుడు రాకడ సమీపముగా ఉంది. ప్రతి ఒక్కరు ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి విస్తరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడ మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోయిందనే విధముగా అవునయ్యా, మేమెంత కష్టపడినా మా కుటుంబాలు ఎందుకు ఎదగట్లేదంటే మా హృదయం అంతా నాయన మోసం ఉంచుకొని కుళ్ళు కుట్ర ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోక రాజ్యం చేరదని ఎంత సూటిగా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. అవునయ్య, ఒక బేసిలాగా ప్రార్థన చేసే వారిలాగా ఉండాలయ్యా. దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థించే బిడలగా ఉండాలి ప్రభా. అట్టి కృప దేవులు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మాత్రమే మీరు మరింత మహిమ తెచ్చుకోండి. మహిమ, ఘనత, ప్రభావం నీవు మాత్రమే పొందరని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.